పదండి వెళ్దాం. విద్య, విద్య, ఇక నువ్వు భయపడకమ్మా. నీకు నీ అన్నయ్య ఉన్నాడు, నీ కడుపులో బిడ్డకి ఈ మావయ్య ఉన్నాడు. ఏమీ కాదు. అమ్మా వెళ్దాం పదండి. మమ్మీ, మమ్మీ ఆగు, ఆగు మమ్మీ, మమ్మీ ఆగు. వదిలో. పిచ్చెక్కిపోతుంది. నువ్వు చేసిన పని చూసి నాకు పిచ్చి పట్టేలా ఉండాది. నువ్విలా చేస్తావని, వన్నట్ట మారుస్తావని, కోర్టులో నన్ను ఏ మారుస్తావని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకిట్టా చేసినావు? ఆ విద్య తప్పు చేసిందని రిపోర్ట్స్ రాగానే రెచ్చిపోయినది నువ్వు. అన్నయ్యకి మరో పెళ్లి చేద్దామని చెప్పినది నువ్వే. ఆ విద్యకి విడాకులిద్దామని మాట్లాడినది కూడా నువ్వే. ఈ కేసు పెట్టింది నువ్వే. కానీ ఈ కేసు పూర్వపరాలన్నీ మనకే సపోర్ట్గా ఉన్నాయి. ఆ వెంకి ఎంత వాదించినా కోర్టు తీర్పు నోట మాట మీదనే ఉండేది. ఇవాళ ఈ కేసు మనమే గెలిచేవాళ్ళం. కానీ నువ్వు ఓడించావే. ఈ తల్లిని ఓడించి ఆ వెంకిగాడిని నువ్వు గెలిపించావు. ఎందుకు ఆ వెంకిగాడు నిన్ను కాపాడాడని నువ్వు నమ్మేశావా? ఆడి సింపతి డ్రామాకి నువ్వు పడిపోయినావా? నిన్నటిదాకా ఈ తల్లి పక్కనున్న నువ్వు ఇవాళ ఆడి పార్టీ అయిపోయినవేంది? అయ్యో మమ్మీ, నేను వాడి పార్టీ అయిపోవడం ఏంటి? నేనెప్పుడూ నీ పార్టీనే. అసలు చెప్పాలంటే ఇదంతా చేసింది నీ పార్టీ కోసమే. నీ పార్టీలో నీ పేరు పోకుండా ఉండడం కోసమే. రేపు నీకు సీట్ వస్తే నీకు ఓట్లు చీలకుండా ఉండేందుకే. దానికి దీనికి ఏంది సంబంధం? సంబంధం ఉంది మమ్మీ. కోర్టు ఆ విద్యని తప్పు చేసింది అని తీర్పు ఇవ్వబోలేదు. తప్పు చేసిందో లేదో డెలివరీ అయ్యాక తెలుస్తుంది. అంతవరకు గడువిస్తాము అంది. అఖిలాండేశ్వరి ఫ్యామిలీ అండ్ ముఖ్యంగా అన్నయ్య ఒప్పుకుంటేనే అని మనల్ని ఇరుకును పెట్టింది. ఆ విషయం అక్కడ జనం చూశారు. మీడియా కోడే కోసింది. మనం అన్నయ్యతో నిర్దాక్షిణ్యంగా వెయిట్ చెయ్యము అని చెప్పిస్తే ఆ విద్య తప్పు చేసిందో లేదో కానీ మనం నిర్దయంగా ప్రవర్తించాము అని ఓటర్లు చెవులు కొరుక్కుంటారు తెలుసా? అప్పుడు ఎవరికి నష్టం? అదే ఇప్పుడు అన్నయ్య ఒప్పుకుంటే ఆ విద్య తప్పు చేసిందో లేదో తెలిసిపోతుంది. అలాగే నీ ఓటు బ్యాంకు నీకు సేఫ్గా మిగులుతుంది. ఇది అర్థం చేసుకోకుండా ఆవేశపడతావేంటి? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అఖిలాండేశ్వరిలా కాదు, ప్యూర్ పొలిటీషియన్లా. ఒళ్ళు మండినా సరే మొహంలో చిరునవ్వుతో జనానికి కనపడాలి. కానీ కోడలిపైన కోపం పెంచుకున్నా, పగ పెంచుకున్నదల్లా కనపడితే నీ రాజకీయ జీవితానికే నష్టం వస్తుంది. అయినా ఇన్నేళ్ళు ఆ విద్యని ఇష్టం లేకపోయినా ఇంట్లో పెట్టుకున్న నువ్వు ఒక 6 నెలలు ఆగితే నష్టమేంటి చెప్పు? సరిపోయినదే. తాతకి దగ్గులు నేర్పించినట్టు నువ్వు నాకే రాజకీయం నేర్పిస్తా ఉండావా?
నువ్వు కాయిన్కి ఒకవైపే ఆలోచిస్తుండవే పిచ్చిదానా. కేవలం మీ అమ్మ రాజకీయ భవిష్యత్తునే ఆలోచించినావు కానీ అవతల ఆ వెంకిగాడి తల్లి రాజకీయాలు నీకు తెలియవు. నీ మామని పొట్టను పెట్టుకుని ఒక్కరోజు కూడా స్టేషన్లో ఉండకుండా ఇప్పటికీ నిరపరాధిగా చలామణి అవుతున్న హంతకురాలు. దాని కూతురు భర్తతో కాపురమే చేయకుండా కడుపు తెచ్చుకున్న అసాధ్యురాలు. ఇంక దాని అన్న ఆ వెంకిగాడు దేశోద్ధారకుడు కాదు, దేశముదురు. ఆ ముగ్గురికి 3 గంటలు గడువిస్తేనే మనల్ని ముంచి దినం కూడు తినే రకం. అట్టాంటిది 6 నెలలు గడువిస్తే ఏం చేస్తారో ఆలోచించలేదే నువ్వు? గుర్తుపెట్టుకో, కరెక్ట్గా 6 నెలలు తిరిగేసరికి ఆ విద్య డెలివరీ కాదు, ఖచ్చితంగా ఏదో ఒక నాటకవాడి ఆ కడుపు పోయేలాగా చేస్తారు. అలా ఎందుకు చేస్తారు? పిచ్చిదానా, ఎందుకు చేస్తారా? ఆ విద్య డెలివరీ అయితే అది తప్పు చేసింది అని ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినట్టే అప్పుడు DNA రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఏ కాలు జారి కింద పడిందో అని నాటకాలాడి ఆ కడుపు పోయేలాగా చేసుకుంటే అప్పుడు టెస్ట్ చేయడానికి ఆధారంగా కడుపు ఉండదు కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు అని కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంటుంది. యథావిధిగా దాని అన్న వకీల్ సాబ్లాగా వాదించేస్తాడు. అప్పుడు కోర్టు మనల్ని మాట కూడా అడగకుండా విద్యని ఏలుకోమని చెప్పి తీర్పు కూడా ఇచ్చేస్తుంది. ఈ కథ నడిపించడానికేనే ఆ కుటుంబం 6 నెలలు గడువివ్వమని ఆరాటపడినది. కానీ కర్మ, నీ వల్ల వాళ్ళ పాచిక పారింది. నెక్స్ట్ నేను చెప్పిందే జరుగుతుంది. మమ్మీ, వాళ్ళు అలా చెయ్యరు అని ఎప్పటికీ నేను నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు అంతకి తెగిస్తే మాత్రం ఈ మ్యాగీ తెగింపు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అదే జరిగితే వాళ్ళు చేసిన పెద్ద తప్పు అదే అని, అనవసరంగా చేశామని కుమిలిపోయేలా నేను చేస్తాను. ఆ విద్య డెలివరీ అయ్యి ఏ తప్పు చెయ్యలేదు అన్న రుజువుతో ఈ ఇంట్లో కాలు పెట్టాలే గాని ఇలా అడ్డదారిలో అడుగు పెడతానంటే మాత్రం అడ్డంగా నిలబడిపోతా. వాళ్ళ బండారం బయట పెట్టి ఊరు బయటికి నేను తరిమేస్తా.